జగన్కి సంబంధించినటువంటి టీంకు ఉన్నటువంటి జగన్ ఫోటో పిచ్చిని తెలుగుదేశం పార్టీ బాగా నెగిటివ్గా చేయడానికి వాడుకోగలిగింది. ఎట్లాగా అంటే ప్రతి దాని మీద జగన్ ఫోటోలు. చంద్రబాబు ఉన్నప్పుడు అంతే, ఏం వాళ్ళకి సంబంధించి బియ్యం ఇచ్చేటప్పుడు అదే సంక్రాంతి కానుకలు ప్రతి దాంట్లో చంద్రబాబు బొమ్మే గుండా ఏదన్నా ఇచ్చారా, అన్నిటికీ వాళ్ళు అంతే ఇచ్చారు. కానీ అప్పుడు అది బాబు ఇచ్చాడు కాబట్టి చెప్పారు. ఇప్పుడు జగన్ అది అతి ప్రచారం చేసుకుంటున్నాడని ప్రచారం చేస్తారు, అది పక్కన పెడదాం. కాకపోతే పట్టాల మీద కూడా జగన్ ఫోటోలు వేసుకునేటటువంటి దౌర్భాగ్యమే అసలు కారణమైంది. ఇప్పుడు ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నది ఏంటి, అసలు మనకి ఏమివ్వరు, ఒరిజినల్ పేపర్స్ అన్నీ తీసేసుకుంటారు, డూప్లికేట్లు ఇస్తారు, లేకపోతే జగన్ బొమ్మేసి రిజిస్ట్రేషన్ పేపర్లు ఇస్తారు, పక్కా ఇస్తారు. ఇది ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. ఎందుకని ఐవీఆర్ఎస్ కాల్స్ ఇవన్నీ వాళ్ళకి ఏది కనబడింది ఎదురుగుండా ఈ పట్టాలు, జగన్ ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు. ఇదివరకు ఎన్టీఆర్ ఇచ్చినప్పుడు ఎన్టీఆర్ బొమ్మేసి ఇచ్చారు. అట్లాంటి పట్టాలని గుర్తుకు తెచ్చుకుని ఆ పట్టాలని ఇప్పుడు ఉచితంగా ఇల్లు ఇచ్చినటువంటి చోట్ల ఇచ్చిన పట్టాలకు ఏదైతే ఇచ్చారో దాన్నే మొత్తం అందరికి ఇస్తున్నారు. కొనుగోలు చేసిన వాటికి కూడా నేను కూడా ఇంతకుముందు ప్రస్తావించి, కొనుగోలు చేసేటప్పుడు ఆయన బొమ్మ ఏంటి అన్నటువంటి, కొనుగోలు చేసిన వాటికి అట్లా ఇవ్వకూడదు. మామూలు రిజిస్ట్రేషన్ పేపర్లు అయితే స్టాంప్ పేపర్లు వస్తుంది. బట్ వాటికి జగన్ ఫోటోలు అన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో దాన్ని చూపెట్టి, ఇదిగో చూశారు కదా ఇదే ఒరిజినల్ అన్నటువంటి పాయింట్ జనంలోకి తీసుకెళ్తున్నారు. ఇది తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తున్నా రకరకాల మౌత్ పబ్లిసిటీ వీటి ద్వారా మాత్రం నెగిటివ్ ప్రచారం మాత్రం, ప్రాపగండా మాత్రం బాగా తీసుకెళ్లారు. అది జగన్ సంబంధించినటువంటి టీం తిప్పికొట్టడానికంటే బురదేయడం చాలా సులభం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి రాక్షసుడు, ఫ్యాక్షనిస్టు, సుదీర్ఘకాలం పాటు అతను అందుకనే 15 ఏళ్ల దాకా ముఖ్యమంత్రి కాలేకపోయాడు. 25 ఏళ్ల దాకా, 25 ఏళ్ల తర్వాత సీఎం అయ్యాక అతని పరిపాలన చూశాక జనం అప్పుడు అన్నారు. ఇప్పుడు అదే రాజశేఖర రెడ్డి గొప్పడు అని మళ్ళీ అదే చంద్రబాబు చెప్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు అంటూ, అవినీతి పరుడు అంటూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తనకేం చేత కాదు అన్నటువంటి, తను ముఖ్యమంత్రి అయ్యాక చేసినటువంటి పథకాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి, ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ రాక్షసుడు, ఫ్యాక్షనిస్టు అన్నీ లాక్కుంటాడని చెప్తున్నారు. అంటే ప్రచారానికి ఉన్నటువంటి పవర్, చెడుకున్నటువంటి ప్రచార పవర్ పాజిటివ్కి ఉండదు. ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటిది జగన్కి అది ప్రయోజనమా నష్టమా అన్నది, దాన్ని ఎంతవరకు అధిగమించగలిగాడు అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలుతుంది.